ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పక్కింట్లో పెళ్లి చూపులైతే అక్కడ సీతకేం పని? అంటే సీత పల్లెటూరు నుంచి వచ్చింది కదా చెల్లాయ్. పల్లెటూర్లలో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా ఆ ఇంట్లో ఉండటం సీతకు అలవాటంట. అలా వెళ్ళుంటుంది. ఇదేం పల్లెటూరు కాదు, అలా ఎలా వెళ్తుంది? అది మహాతో చెప్పకుండా. అక్కడ తను మహాలక్ష్మి కోడలని సీత చెప్పదులే అన్నయ్య, మీరేం కంగారు పడకండి. మా టెన్షన్ అక్కడ సీత ఏం చెప్తుంది అని కాదు, ఏం చేస్తుంది అని. ఏం చేస్తుంది చెల్లాయ్? పెళ్లి చూపులు అవగానే తిరిగి వచ్చేస్తుంది. పక్కింటికి వెళ్లే సీత అక్కడ ఏదైనా సమస్య తీసుకొస్తే ఆ సమస్య వల్ల ఆ ఇంట్లో జరిగే పెళ్లి చూపులు ఆగిపోతే ఎందుకు బావా అంత స్క్రీన్ ప్లే అల్లుకుంటున్నావు? సీత వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా అన్నయ్య? సీత 24 క్యారెట్ బంగారం, తనకి గ్యారంటీ అవసరం లేదు. ఆ బంగారమే రిసెప్షన్ రోజు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది. ఆ ఆల్బమ్ పాడు చేసింది, నిన్న డాక్యుమెంట్స్ చించేసింది. సీతకు ఒకసారి ఉన్న మైండ్ ఇంకోసారి ఉండదు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. సీత వల్ల మన ఇంట్లో ఏం జరిగినా మనం సర్దుకుంటాం. అదే పక్కింట్లో ఏదైనా జరిగితే సీత అంటేనే సమస్య. ఖచ్చితంగా తన వల్ల ఏదో ఒక గొడవ జరిగి తీరుతుంది. ఈ ఇంట్లో మాట్లాడినట్టు పక్కింట్లో కూడా తొందరపడి ఏదో ఒకటి మాట్లాడితే ఏముంది, ఆ పెళ్లి సంబంధం కాస్త చెడిపోతుంది. పక్కింటి వాళ్ళు మన ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తారు. మహాలక్ష్మి వదినకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అలా ఏం జరగదు బావా, అనవసరంగా మీరు కంగారు పడకండి. అలా జరిగితే అప్పుడేం చేయాలన్నయ్య? నా తల ఎక్కడ పెట్టుకోవాలి? సీత మనల్ని తలెత్తుకునేలా చేస్తుంది కానీ మనకి తలవంపులు తీసుకురాదు వదనా. రేవతి సీతకి సపోర్ట్ చేసింది చాలు. మీ సీత వల్ల మా అమ్మాయి పెళ్లి సంబంధం చెడిపోయింది అని పక్కింటి వాళ్ళొచ్చి నన్ను బ్లేమ్ చేస్తే నేను ఆన్సర్ చెప్పలేను రామ్. చిల్లరగా పక్కింటి వాళ్లతో గొడవ పడలేను. నువ్వు వెళ్ళి సీతను తీసుకొస్తావా లేదా నన్ను వెళ్ళమంటావా? మీరెందుకు పిన్ని, నేను వెళ్తాను. అక్కడ ఎలాంటి గొడవ జరగకుండా వెంటనే సీతను తీసుకుని వస్తాను. వెళ్ళు రామ్. అక్కడ సీత ఏమి మాట్లాడకూడదు. తను నోరు విప్పే ముందే చెయ్యి పట్టుకొని లాక్కొనొచ్చేయి. ఇంటికొచ్చాక సీతతో నేను మాట్లాడతాను. వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.